హాయ్ మాస్టర్స్. భూమండలంలో నవ్య దివ్య భవ్య యుగం యొక్క మహా అవతరణ డాక్టర్ సన్నీ సాటిన్ గారు వ్రాసారు. సామాజిక నిర్మాణ రీతి అంటున్నారు. కాలం చెల్లిపోయిన విద్యా వ్యవస్థ. మనకు ఆసక్తి ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరూ ఒకే రకమైన కొన్ని అంశాలను చదవాలని మనం విద్యా వ్యవస్థ నిర్బంధిస్తుంది. దాదాపు ప్రతి విద్యార్థికి ఏదో ఒక అంశం సంబంధం లేనిదిగా, విసుగు కలిగించేదిగా అనిపిస్తుంది. మరి బలవంతంగా చేయించబడే పనులకు ప్రతికూలంగా మనసు తిరుగుబాటు చేస్తుంది. బలవంతంగా చేయించబడే పనులు ఆ వ్యక్తి సంకల్ప స్వేచ్ఛపై దుష్ప్రభావాన్ని చూపుతాయి. తమ సంకల్ప స్వేచ్ఛ అణిచివేయబడడాన్ని ఎవరైనా ఎందుకు హర్షిస్తారు? మీరు చేయడానికి ఇష్టపడనిది ఏదైనా మీరు చేసేలా నేను మిమ్మల్ని బలవంత పెడితే కనుక మీకన్నా నాకు ఎక్కువ అధికారం ఉందని మౌలికంగా నేను నిరూపిస్తున్నాను. దాని భావం ఏమిటి అంటే, నేను ఇప్పటికే మిమ్మల్ని పనికిరాని వాళ్ళుగా జమకట్టి అవమానించాను. నేను మిమ్మల్ని పనికిరాని వాళ్ళుగా జమకట్టి అవమానించిన క్షణమే మీ ఆత్మగౌరవాన్ని నేను హీనపరిచాను. మీ ఆత్మగౌరవం ఎంతగా దిగజారితే మీపై మీరు అంత ఎక్కువ ఒత్తిడిని సృష్టించుకుంటారు. మీరు నాకన్నా దిగువ స్థాయిలో ఎందుకు ఉన్నారో తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ మీ మనస్సు నిరంతరం తీరిక లేకుండా ఉంటుంది. మరి మీరు దాని గురించి ఎక్కువగా ఆలోచించిన కొద్దీ మిమ్మల్ని మీరు మరింతగా తక్కువ చేసుకుంటారు. కనుక మీరు అంతేకాకుండా వేగంగా దిగజారిపోతున్న పరిస్థితిలో ఉంటారు. పోటీతత్వపు రోగలక్షణాలు. పోటీతత్వం ఒత్తిడిని సృష్టిస్తుంది. ఒత్తిడి రోగాలను సృష్టిస్తుంది. మన ఆధునిక సమాజం పోటీతత్వం ఆధారంగా పనిచేస్తుంది. మనలో చాలామంది పోటీతత్వం మంచిదేనని నమ్ముతాం. మరి మన పిల్లలకు మనం అదే నేర్పుతాం. ఆ విధంగా భావించటం వలన మనకు అంతర్గతంగా అలాంటి కోరిక లేదా ఆసక్తి లేకపోయినా కానీ అన్నింటిలోనూ ఇతరులను మించిపోవడానికి ఇది మనలో ప్రతి ఒక్కరిపైన ఎంతో ఒత్తిడి కలిగిస్తుంది. జీవితంలోని అన్ని రంగాలలోనూ లేదా కొన్ని నిర్దిష్ట రంగాలలో అయినా కానీ నేను ఇతరుల కన్నా మెరుగైన వ్యక్తిగానే ఎందుకు ఉండాలి? పక్కంటి వాళ్ళ పిల్లవాడిలాగా తమ పిల్లవాడు చదువులో పెద్దగా రాణించలేడు అనేది అంగీకరించడం తల్లిదండ్రులకు ఎందుకు అంత కష్టంగా ఉంటుంది? అయినా కానీ పక్కంటి పిల్లవాడి కన్నా తమ పిల్లవాడిలో ఒక వెబ్సైట్ను రూపొందించగల సామర్థ్యం ఎంతో మెరుగుగా ఉందనేది గుర్తించడంలో వాళ్ళు ఎందుకు విఫలమవుతున్నారు? కనుక ఎవరి పిల్లవాడు మెరుగుగా ఉన్నాడు? వాళ్ళ పిల్లవాడా లేక పక్కంటి వాళ్ళ పిల్లవాడా? సమస్య ఈ పదం వల్లనే సృష్టించబడుతోంది. మెరుగు. ఎవరు మెరుగైన విధంగా ఉన్నారో నిర్ణయించడానికి మనకు ఒక కొలబద్ద కావాలి, లేదా తీర్మానించడానికి కొన్ని ప్రమాణాలు ఉండాలి. అప్పుడు మనం ఆ ప్రమాణాలను ప్రజల విలువను నిర్ణయించడానికి ఉపయోగించి ఎవరు మెరుగుగా ఉన్నారో నిర్ణయిస్తాం. ప్రశ్న ఏమిటంటే, ఈ ప్రమాణాలను ఎవరు తయారు చేస్తారు? మరి మీ ప్రమాణాలు మీ పొరుగువారి ప్రమాణాల నుంచి భిన్నంగా ఉంటే ఈ పరిస్థితి ఏమిటి? ఒకవేళ మీ ప్రమాణాలు మీ పొరుగువారి ప్రమాణాల కన్నా భిన్నంగా ఉంటే కనుక మీ పక్కంటి వాళ్ళ పిల్లాడు చదువులో మెరుగుగా రాణించడం వలన మీ పిల్లవాడి కన్నా పక్కింటి పిల్లవాడే మెరుగని మీరు అనుకోవచ్చు. అయినప్పటికీ తమ పిల్లవాడి కన్నా మీ పిల్లవాడే మెరుగు అని మీ పక్కింటి వాళ్ళు అనుకోవచ్చు. ఎందుకంటే చక్కని వెబ్సైట్లను అభివృద్ధి చేయడం ద్వారా అతను ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించగలుగుతాడు. ఇప్పుడు ఎవరు సరైన విధంగా ఆలోచిస్తున్నారు, మీరా లేక మీ పొరుగువారా? అయినప్పటికీ మీరిద్దరూ కూడా మీ స్వంత బిడ్డపై ఒత్తిడిని కల్పిస్తున్నారు. మీ పిల్లవాడు ఆ పిల్లవాడి కన్నా మెరుగుగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. అందువలన పోటీతత్వం ఒత్తిడిని సృష్టిస్తుంది. మరి ఒత్తిడి రోగాలను సృష్టిస్తుంది. అమితాబ్ బచ్చన్ జీవితంలో విఫలమయ్యాడా? అమితాబ్ బచ్చన్ భారతదేశంలోనే అత్యంత సుప్రసిద్ధుడైన బాలీవుడ్ ప్రపంచంలో ఈనాడు సజీవంగా ఉన్న నటులందరిలోకి ఎక్కువ పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తి అమితాబ్ అని నిస్సంకోచంగా చెప్పవచ్చు. సాంఘిక ప్రమాణాల ప్రకారం అమితాబ్ ఎంతో విశేషంగా విజయాన్ని సాధించిన వ్యక్తి. ఈ వివరణతో ఎవరైనా విభేదిస్తారని నేను అనుకోను. అయినప్పటికీ 1960 దశకం మధ్యలో న్యూఢిల్లీలో అమితాబ్ తండ్రి గారిని వారి ఇంట్లో కలుసుకోవడానికి వెళ్లడం నాకు స్పష్టంగా జ్ఞాపకం వస్తోంది. నేను మా తల్లిదండ్రుల వెంట వెళ్ళాను.
కొన్ని తరాల నుంచి మా అమ్మగారి కుటుంబం అమితాబ్ తండ్రి గారి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంది. ఆ సమయంలో నేను ప్రపంచంలోనే శ్రేణి కోవకు చెందిన ఇంజనీరింగ్ కళాశాలల్లో ఒకటైన ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఐఐటి అని పేర్కొన్న క్షణమే మీరు చదువులో అత్యున్నత విజయాన్ని సాధించిన వారుగా వర్గీకరించబడతారు. మేము అమితాబ్ తండ్రి గారితో పాటు ఆయన డ్రాయింగ్ రూమ్లో కూర్చుని ఉన్నాం. కొంతసేపటి తర్వాత అమితాబ్ లోపలికి వచ్చి మమ్మల్ని పలకరించి కాసేపటికే బయటికి వెళ్ళిపోయాడు. ఇది అమితాబ్ చలనచిత్ర రంగంలోకి ప్రవేశించక ముందు జరిగింది. నాలాగే ఆయన కూడా ఆ సమయంలో ఒక కళాశాల విద్యార్థే. అమితాబ్ తండ్రి గారు బాగా చదువుకున్న వ్యక్తి. మరి చదువుల్లో రాణించడం అనే అంశానికి ఆయన ఎంతో ప్రాముఖ్యతని ఇచ్చేవారు. అమితాబ్ ఆ గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అమితాబ్కు చదువుల్లో ఆసక్తి లేకపోవడం గురించి, చదువు పట్ల ఆసక్తి లేనందువలన అమితాబ్ భవిష్యత్తు ఏమైపోతుందో అని, తాను ఎంతో బెంగపడుతున్నానని అమితాబ్ తండ్రి గారు మా తల్లిదండ్రులకు చెప్పడం నాకు స్పష్టంగా గుర్తుంది. నేను ఐఐటిలో చదువుతున్నానని తెలియడం వలన నాకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన అనుకోవడం వలన కూడా ఆయన అలా చెప్పి ఉండొచ్చని నేను భావిస్తున్నాను. అమితాబ్కు చదువు పట్ల ఆసక్తి లేకపోవడం అనేది ఆయన విజయాన్ని నిరోధించగలిగిందా? నా భావన నిజమో కాదో నాకు తెలియదు, కానీ ఒకవేళ అమితాబ్ చదువులో బాగా రాణించాలని ఆయన తండ్రి బలవంత పెట్టి ఉంటే కనుక అది అమితాబ్పై ఇంకా ఎక్కువ ఒత్తిడిని సృష్టిస్తుంది. నా ఊహ ఏమిటంటే అమితాబ్ ఏదేమైనా కానీ తన చదువుకు పెద్దగా ప్రాముఖ్యత ఇచ్చి ఉండేవాడు కాదు. ఓకే మాస్టర్స్, మళ్ళీ మరో ఆడియో ద్వారా మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.